తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. రేపు 2వ తారీఖున అమరావతి పునః ప్రారంభం. వెంకీ 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 అమరావతి ఓక శక్తి. ఇప్పటికి 3వసారి ఈ శంకుస్థాపనలు చేయడం. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రీస్టార్ట్ అయింది, ఇంజన్ వేడెక్కింది. ముందుకు కదులుతుందా లేదా అన్నది తరువాతి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుడు మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గతంలో కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన్ ప్రదేశ్ గా మార్చే శక్తి. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా. కిలోమీటర్ కూడా ప్రయాణించలేదు. మట్టి నీళ్లు పోస్తే ఏం స్టార్ట్ అవుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిట్టిపోశారు. నియమా దేంగే. ఏ నోటితో తిట్టారో అదే నోటితో నేడు ప్రధాని మోడీ వీరుడు సూర్యుడు అంటూ పొగిడారు. నియమా దేంగే. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇది చంద్రబాబు గారి కథ. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీ కూడా విందాం. బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి. ఫైనల్ గా మీరు మరి నేను ఇది మనమే చెయ్యాలి. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. ఎక్కడో మారుమూల అమరావతిలో రాజధాని కడితే రాష్ట్రం నలుమూలలో ఉన్న వారికి అది రాజధాని ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. కానీ అదే నోటితో అమరావతిని ఆకాశానికి ఎత్తేశారు. ఏదైతేనే నాయకుల నాలుకలు సందర్భానుసారం మడత పడతాయని మరోసారి రుజువైంది. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది ఆశీర్వదించండి మాయా. అమరావతి కలల రాజధాని సాకారం కాబోతోందని ప్రధాని అన్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూడ అనవసరమైన 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. చాలా అద్భుతంగా వారి ప్రసంగం సాగిపోయింది. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? సో రీస్టార్ట్ కాబట్టి స్టార్టింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆగిపోయింది, రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకాస్త బాగుండాలి కాబట్టి చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఇంతసేపు విన్నారు, లైవ్లో కూడా చూసుంటారు. మరి ఇన్ని మాటల్లో
ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా, ఇద్దరిలో ఒక్కరైనా నోరు తెరిచి మాట్లాడారా? దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? దీనిలో కూడా పిన్ పిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావ దారిద్ర్యం. ప్రధాని గారు ఉన్నారు కదా, ప్రధాని గారి సమక్షంలో మనం మాట్లాడుతున్నాం కదా, ఒక విన్నపం, మీరేం డిమాండ్ చేయాల్సిన పని లేదు. అటు చూడు బే. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ప్రతిసారి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏమైనా తీసుకొచ్చారా? నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? సో రిసార్ట్ ఓపెనింగ్ జరిగిందా ఈరోజు ఏమైనా, లేకపోతే రీస్టార్ట్ చేశారా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇది అంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా, నాకు వదిలేయి, ఆడంతు తేలుస్తాను. ఇప్పటి వరకు డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గతాన్నంతా తవ్వితే గతమంతా అవినీతి కనిపిస్తోంది, ఇప్పుడంతా అప్పులు కనిపిస్తోంది. చెప్పు తెగుదే, ఏదైనా మాట్లాడే. ఇదేం కర్మరా దేవుడా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.